ఈ రోజు నేను చెప్పబోయే అంశం పేరు ఏం పేరంటే దేవుని చిత్తము. దేవుని ది విల్ ఆఫ్ గాడ్, ఇంగ్లీష్ లో ది విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం అంటే ఆయన పిల్లల ఎడల దేవుని మనసు లేదా దేవుని మది అని అర్థమనిస్తుంది. దేవుని చిత్తం ఎదిగిన ప్రతి మనిషి కూడా దేవుడు చెప్పింది తూచా తప్పకుండా చేస్తాడు. దానివల్ల ఆ మనిషికి నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. ముందుగా మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూద్దామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చాలు. అంటే తండ్రి అయిన దేవుడు చెప్పిన ప్రకారం చేయవాడే పరలోక రాజ్యం చేరతాడు. తండ్రి అయిన దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞను పాటించాలి. మనం చూసుకుంటే పాత నిబంధన కాలంలో ఇశ్రాయేల్కి 10 ఆజ్ఞలు ఇచ్చారు. అదే కొత్త నిబంధనకు వచ్చినప్పుడు మన అందరికీ కలిపి 2 ఆజ్ఞలు ఇచ్చారు. అందులో మొదటి ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ దేవుణ్ణి ఆరాధించారు. అది మొదటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞ ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఆయన చెప్పిన ఆజ్ఞను పాటించి ఆయన చెప్పిన ప్రకారం చేయవాడే పరలోక రాజ్యం చేరతాడు. ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యం చేరడు గాని అని ఎందుకు చెప్పారంటే ఆ ముందు వచనాలు 15 వచనం చూస్తే అబద్ధ ప్రవక్తల విషయంలోను బోధకుల విషయంలోను జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ రోజుల్లో అబద్ధ బోధకులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వారు దేవుడి నుంచి మనల్ని దూరం చేస్తున్నారు. పరలోక రాజ్యం చేరుకున్నారు అంటే భిన్నమైన బోధ, వారికి వచ్చిన బోధ హితబోధ చేస్తున్నారు. దానివల్ల ఆ బోధ వాక్యానుసారంగా ఉండట్లేదు. జాగ్రత్త కొడితే వారు గొర్రె చర్మంలో వేసుకుని వచ్చారు, కానీ లోపల వారు క్రూరమైన తోడేలు. చాలు. ఆ బోధ వల్ల వారు చేసే అబద్ధ బోధ వల్ల దేవునికి దూరం అయిపోతున్నాం. అంటే దేవుడు చెప్పిన ప్రకారం చేయకుండా వారు చెప్పిన ప్రకారం చేయడం వల్ల మనం దేవునికి దూరమై పరలోక రాజ్యానికి దూరమయ్యి నరకానికి దగ్గర అవుతున్నాం. అందుకే ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యం చేయడగానే దేవుడు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యం చేరతాడని చెప్తున్నాడు. అలాగే మనం చూసుకుంటే బైబిల్ గ్రంథంలోని దేవుని చిత్తం ఏమిటో నేర్చుకున్నామండి. ఇందులో 5 అంశాలు నేర్చుకున్నాం ఈరోజు. అందులో మొదటగా మారు మనసు పొందుటయే దేవుని చిత్తము. ఏంటండి? మారు మనసు పొందుటయే దేవుని చిత్తము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకునండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతమాడుకుంటున్నాను. ఇది మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చాలండి. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా, ప్రతి మానవుడు కూడా పాపం చేసిన వారే. అందుకే పౌలు గారు ఎలా రాస్తున్నారు ఏంటి? సజీవ యాగంగా మన శరీరాన్ని సమర్పించుకోవాలి. పౌలు గారు అలా చేశారు కాబట్టి మనకు చెప్పగలుగుతున్నారు. ఆయన ఒక చక్కటి మాట మాట్లాడుతున్నారు. ఏంటంటే బ్రతుకటి క్రీస్తే, చావైతే లాభం. మనము కూడా పౌలు గారు ఎలా అయితే చేశారో అలాగే కూడా మనం కూడా మన శరీరాన్ని సజీవంగా దేవుడికి సమర్పించుకోవాలి. పాత నిబంధన కాలంలో చూసుకుంటే ఇశ్రాయేలు బలులు అర్పించేవారు. ఆ బలుల వల్ల వారి పాపాలు ఏమీ తొలగిపోయేవి కాదు. అదే మన కొత్త నిబంధనలు మనం ఏం చేయాలంటే సజీవంగా మన శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి. అంటే మనం ముందుగా దేవుని గురించి మనం వినాలి. అంటే దేవుని వాక్యం వినాలి, విని విశ్వసించాలి. అంటే విశ్వాసం చూపించాలి. ఆ విశ్వాసం చూపించి ఆ విశ్వాసం ద్వారా మనలో మార్పు చెందుతుంది. ఆ విశ్వాసం ద్వారా మనం చేసిన తప్పులు ఏంటో, తప్పిదాలు ఏంటో మనకు తెలుసుకుంటాం. దానివల్ల మనం మారు మనసు పొందాలి. అలా మారు మనసు పొందితే దేవుని చిత్తమని చెబుతున్నాడు.
అలాగే పరిశుద్ధులు అవుటయే దేవుని చిత్తము. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. నేను చదువుతాను చూడండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. తెస్సలోనికీలో ఉన్న సంఘమునకు పౌలు గారు హెచ్చరిస్తూ రాస్తున్నాడు. ఏంటి? పరిశుద్ధముగా ఉండుటకు మీరు జారత్వమును విడాలి. జారత్వం విడి పరిశుద్ధంగా జీవించాలని చెప్తున్నాడు. అంటే ఒకవేళ ఆ సంఘం, తెస్సలోనికీలో ఉన్న సంఘంలో ఒక లోపం ఉండి ఉండొచ్చు, జారత్వం అనే లోపం. అసలు మామూలుగా జారత్వం అంటే ఏమిటంటే ఒక వ్యక్తి పెళ్లి కాకుండా తన లైంగిక వాంఛను లేకపోతే లైంగిక కోరికలను తీర్చుకోవడం జారత్వం. ఈ ప్రస్తుత కాలంలో ఈ లోకంలో చాలా మంది కూడా ఇలాంటి సంస్థలు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి వ్యక్తి కూడా, ఈ లోకం ప్రతి వ్యక్తి కూడా జారత్వం గాని, మద్యపానం గాని, లేకపోతే ధనాపేక్షతో గాని, లోభంతో గాని, మోసపరిచే దాంతో గాని, ఇటువంటి పాపం చేసి దేవుడు ఇచ్చిన పరిశుద్ధతను కోల్పోతున్నాడు. మనం మన పరిశుద్ధిని కాపాడుకోవాలంటే ఈ లోక స్నేహాన్ని విడవాలి. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మ. ఈ లోక స్నేహాన్ని విడిచి దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకుంటే మనం పరిశుద్ధులుగా ఉండగలుగుతాం. అలాగే మూడవదిగా చూసుకుంటే పరిశుద్ధత కాపాడుతే దేవుని చిత్తము. పరిశుద్ధత కాపాడుకుంటే దేవుని చిత్తము. అదే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనం. మీలో ప్రతి వాడును దేవుని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటనను ఎట్లు కాపాడుకున్న వలన అది ఎరిగి ఉండటే దేవుని చిత్తం. చాలండి. మీరు అన్ని జనుల వలె కాకుండా వారు చేసినట్టు కామాది కోరికలు మీలో ఉంచుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా దేవునికి విధేయులై నడుచుకోవాలి. దాని ద్వారా మనం పరిశుద్ధులు కాపాడుకుంటాం. అంటే ఇప్పుడు అన్ని జనులు అలాంటి పాపం చేస్తారంటే కాదు, కానీ ఈ లోకం దేవుని రుచి చూసి కూడా చాలా మంది ఇలాంటి కామాది కోరికలు కానీ, లోక స్నేహాలకు కానీ, లోక పాపములకు కానీ క్రైస్తవులే దేవుని మారు మనసు పొందిన వారే కూడా ఇలాంటి పాపం చేస్తున్నారు. ఇలాంటి పాపం చేయకూడదు అంటే మనం దేవుని వాక్యం దగ్గరగా ఉండాలి, దేవునికి విధేయుడిగా ఉండాలి. దేవుని వాక్యం ప్రతిరోజు తూచా తప్పకుండా చదవాలి. అలా చదివి దేవునితో మనం దగ్గరగా ఉంటే, వాక్యానికి దగ్గరగా ఉంటే మనలో పరిశుద్ధతను కాపాడుకోగలం. దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి. అలాగే 4వదిగా చూసుకుంటే సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టే దేవుని చిత్తము. ఏంటంటే సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టే దేవుని చిత్తం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునండి. చాలండి. కింద కూడా చదండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునండి. దినములు చెడ్డి అండి. ఈ లోకంలో టైం చాలా విలువైనదండి. ఒక్కసారి మన సమయాన్ని పోగొట్టుకున్నాం అనుకో మళ్ళీ తిరిగి రాదు. అంటే దినములు చెడ్డి కనుక సమయాన్ని పోనక సద్వినియోగం చేసుకోమని దేవుని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఉపమానం చూడగలం. నీకు అందరికీ తెలిసిన ఉపమానమే. బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. ఆ బుద్ధి గల కన్యకులు తమ డ్యూటీలతో పాటు నూనె తీసుకువెళ్తారు. బుద్ధి లేని కన్యకులు తమ డ్యూటీలతో నూనె తీసుకువెళ్ళరు. పరలోక రాజ్యం పెళ్లి కుమార్తెతో పోల్చబడింది ఆ ఉపమానంలో. ఆ సమయంలో ద్వారపాలకుడు తలుపు తీసే సమయానికి బుద్ధి కలిగిన కన్యకులు వారి దగ్గర నూనె ఉంది కాబట్టి
ఆ పెళ్లి కుమారుని చూడడానికి లోపలికి వెళ్ళగలిగారు. అదే బుద్ధి లేని కన్యకులు వాళ్ళ దగ్గర నూనె లేదు కాబట్టి బయట ఉండిపోయారు. అదిలో బుద్ధి కలిగిన కన్యకులు వాళ్ళ దగ్గర నూనె ఉన్నది, అంటే సమయాన్ని యూటిలైజ్ చేసుకున్నారు. అదే బుద్ధి లేని కన్యకులు వాళ్ళ దగ్గర నూనె తెచ్చుకోలేదు. అంటే అప్పుడు చూసుకోవచ్చులే, ఆ టైంకి ఏదో చేయొచ్చులే, ఏదో ఒకటి చేస్తారులే అన్నట్టు బద్ధకంతో ఉండడం వల్ల వాళ్ళు ఆ టైం యూజ్ చేసుకోలేకపోవడం వల్ల బయట ఉండిపోయారు. అలాగే మనం ఏం చేయాలంటే దీపం ఉండగానే ఇల్లు చెక్కబట్టుకోవాలి. నేను ఇంకో మంచి మాట ఉంటుందండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు ఈ మొరను ఆలకించిని. కొరింథీయులకు రాసిన పత్రిక 6. సరే, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్తున్నాడు కదా. దాని కింద కూడా చదవండి. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం ఇదే రక్షణ దినము. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం అంటే మారు మనసు పొంది రక్షణ పొందడానికి ఇదే అనుకూల సమయం. ఆ సమయంలో దేవుని రుచి చూసిన వారు, దేవుని కోసం తెలిసిన వారు వెంటనే రక్షణ తీసుకోలేదు. రేపేమో సంభవిస్తుందో మనకు తెలియదు. ఒకవేళ రేపో రాత్రి రావచ్చు, లేకపోతే కొద్ది క్షణాల్లోనే రావచ్చు. ఎప్పుడు దేవుడు లాగా వస్తుందో మనకు తెలుసు. అందుకే మనం సమయం ఉండగానే మనం ఇల్లు చక్కబెట్టుకోవాలి. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాలి. అదే దేవుని చిత్తమని చెప్తుంది. ఇంకా 5వదిగా చూసుకుంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించటే దేవుని చిత్తము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎవరు ప్రతికీడు చదవండి. 5:15. అవునండి. ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా మీరు ఒకటి ఎడల ఒకడు మనుషులందరినీ ఎడలను ఎల్లప్పుడూ మేలైందని అనుసరించి నడుచుకోండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడదగా ప్రార్థన చేయండి, ప్రతి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చెప్తాను. చాలు. మనం ఏ పని చేసినా ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేయాలండి. అది మంచిదైనా చెడ్డదైనా. ఎందుకంటే ఒక మంచి పని అనుకో, అది ఆయన ద్వారా ఆ పని చేయగలుగుతున్నాం. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒకవేళ మనం బాధ కలిగి ఉన్నప్పుడు కూడా మనం దేవునికి ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇట్టి పరిస్థితులు, అన్ని పరిస్థితుల్లోని సంతోషమైన, విచారమైన, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే మనం చేసే ప్రతి పనిలోనూ కూడా దేవుణ్ణి స్మరించుకోవాలి. ఆయన ద్వారానే ముందుకి వెళ్ళాలి. అంతే తప్ప మన ఇష్టానుసారంగా మనం చేయకూడదు. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటున్నాం దేవుని వల్ల కాబట్టి ప్రతిదీ కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే చివరగా నిత్య జీవం పొందుటయే దేవుని చిత్తము. ఏంటంటే నిత్య జీవం పొందుటయే దేవుని చిత్తము. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియో పోగొట్టుకున్నట్ట. 6వ అధ్యాయం 40వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం నుంచి ప్రతి వాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి. 40 నేను చదివిన 40 వచ్చిన. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వాడిని లేపెను. ఎవరైతే యేసుక్రీస్తు వారు మీద విశ్వాసం ఉంచుతారో వారందరికీ నిత్య జీవం పొందుతారు. విశ్వాసం ఎలా కలుగుతుందంటే వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తు మాటే ఉండాలి. అలా విశ్వాసం చూపించిన ప్రతి వాడు కూడా నిత్య జీవం పొందుతాడని, అది దేవుని చిత్తమని చెప్తుంది ఈ వాక్యం. అలాంటి వారిని అంత్యదినమందు వారిని లేపుతాను అని చెప్తున్నాడు. అంటే దేవుడు రెండో రాకడ వచ్చినప్పుడు దేవుడు వారిని సమాధుల్లో చనిపోయినా కూడా వాళ్ళ ఆత్మలను లేపి పరలోక రాజ్యం తీసుకెళ్తానని చెప్తుంది. అంటే మనం ప్రతి విషయంలో కూడా
నిత్య జీవం పొందాలంటే మనం దేవునికి విశ్వాసం చూపించాలి. విశ్వాసం చూపించాలంటే మనం ఫస్ట్ దేవుని వాక్యం వినాలి. వినుట వల్ల విశ్వాసం కలుగుతుందని చెప్తుంది. ఆ విశ్వాసం మనం యేసుక్రీస్తు వారి మీద ఇస్తే మనం నిత్య జీవం పొందుటే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం 5-6 అంశాలు చూసుకున్నాం. మొదటిగా ఏంటంటే మారు మనసు పొందుటే దేవుని చిత్తము, రెండవదిగా పరిశుద్ధులు అవుటే దేవుని చిత్తము, మూడవదిగా చూసుకుంటే పరిశుద్ధత కాపాడుకే దేవుని చిత్తము, నాలుగవదిగా చూసుకుంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే దేవుని చిత్తము, ఐదవదిగా చూసుకుంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించటే దేవుని చిత్తము, ఇంకా ఆరోదిగా చూసుకుంటే నిత్య జీవం పొందుటే దేవుని చిత్తము. ఈ దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకగలిగితే, దేవునికి విధేయులుగా లోబడి బ్రతకగలిగితే మనం పరలోక రాజ్యం చేరగలము. దీనివల్ల మనకి నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. నిత్య జీవం అనగా ఎటర్నల్ లైఫ్, ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండే జీవితము అని అర్థాన్ని ఇస్తుంది. ఇప్పుడు వరకు నా వాక్యాన్ని విన్నందుకు మీ అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుంటాం.